వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకు వస్తానని చెప్పి ఎన్నోసార్లు పలుమార్లు చెప్పడం జరిగింది. అప్పుడున్న తరుణంలో సిరిసిల్ల పట్టణం అంటేనే రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే పద్మశాలి అని గుర్తించి కట్టుకుంటారు. నన్ను నిలదీస్తారని చెప్పి 2 సార్లు వాయిదా వేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజున స్పష్టంగా మా పార్టీ నాయకత్వం మేమే పలు అభివృద్ధి పనులకు వచ్చినప్పుడు మేము ఎలాంటి అడ్డుకోము. ఖచ్చితంగా మాకు పద్మశాలీలకు ఆర్డర్లు గత పేమెంట్లు కావాలని చెప్పి మేమే స్టేట్మెంట్ ఇచ్చి మేమే అడ్డుకోమని చెప్పినా కానీ ఈ రోజున వస్త్ర వ్యాపార సంఘం సంబంధించిన కాటన్ పరిశ్రమకు సంబంధించిన మాకు కాటన్ పరిశ్రమ ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులను మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఈరోజు మబ్బుల 4 గంటల నుంచి అరెస్ట్ చేసి లోపల ఉంచడం ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఇది వ్యతిరేకమని చెప్తున్నాము. ఎందుకనంటే అడ్డుకుంటామనే పదం మేము ఏనాడు మాట్లాడలేదు. మాకు కావాల్సింది ఏంటిది, సిరిసిల్ల పట్టణానికి అటు గుడి వస్తువులు కాబట్టి ఆ గుడి అభివృద్ధి కావాలి, మా పట్టణంలోని బకాయిలు చెల్లించాలి, ఆర్డర్లు కావాలని చెప్పి కోరడమే కానీ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల దాకా మా కేటీఆర్ గారు ఏమన్నారు, 5 సంవత్సరాల దాకా నువ్వు ఉండు బ్రహ్మాండంగా ఏలు అని చెప్పిన కానీ మాత్రం ఏనాడు మేము అడ్డుకుంటాం, మేము దించేస్తామని అంటలేరు. అదే పద్ధతిలో మేము పాటిస్తున్నాం. కాబట్టి ఈ అరెస్టులకు నిరసనగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అడ్డుకోవడం అనేది లేదు, ప్రజలే నిన్ను తిరస్కరిస్తున్నారని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ రాకపోతే ఏమవుతుందో అని చెప్పి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని మహిళా సంఘాలు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ బెదిరించి నువ్వు మీటింగ్ సక్సెస్ చేసుకుంటా అని చూస్తున్నావు. ప్రజల దృష్టిలో నువ్వు అని చెప్పి అనే మనస్తాపానికి వెళ్ళిపోయినరు. ఇప్పటికైనా ఒక వ్యక్తిని కించపరిచే మాటలు నీ అభివృద్ధి పనుల్లో మాట్లాడడం, కించపరిచే మాట్లాడుతుంటే నేనేదో గొప్పగా అవుతా అనుకుంటున్నావు. కేసీఆర్ మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ అరెస్టు నిరసనగానే మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే మేము చెప్పడం కాదు, ఇది పబ్లికే ప్రతి ఒక్క ఆడపడుతులు అది మీరు ఇచ్చిన గ్యారెంటీలు మేము అమలు చేసినామని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరు ఇచ్చిన సంవత్సరం పూర్తి అవుతుంది, ఇంకో 10 రోజులు అయితే. ఇవాళ మీరు ఇచ్చిన గ్యారెంటీలు 2500 ఏమైనాయి, 4000 రూపాయలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ప్రజలకు తెలియదా? నిన్ను తిరస్కరించురు ప్రజలు, ఏనాడు నిన్ను అనే స్థాయికి అయిపోయినావు. కాబట్టి నువ్వు కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని చెప్పి ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.